ఇప్పుడు మీకు నిజమైన దీపం వెలిగించే విధానాన్ని నేను తెలుసుకున్నది మీ చెబుతా. అదేంటంటే మామూలుగా మన దీపం ఒక ప్రమిదలో కానీ ఒక కుందులో కానీ నూనె పోసి ఒత్తులు పెట్టి వెలిగిస్తాం. అది నూనె అయ్యే వరకు వెలుగుద్ది, మళ్ళీ నూనె పోస్తే ఆ వెలుగు కొనసాగుద్ది. ఇప్పుడు నిజమైన దీపం వెలిగిస్తాం ఎలాగంటే, నేను చేసిన విధానం, నేను వెలిగించుకున్న దీపం నా జీవితంలో నేను నిజంగా చేసింది మీకు చెబుతా. నేను కొన్ని సంవత్సరాల క్రితం హనుమాన్ చాలీసా చదువుతూ ప్రారంభించా. దాన్ని ఆపకోకుండా ప్రతిరోజు చదవటం అలవాటు చేసుకున్నా. అంటే హనుమాన్ చాలీసా చదివే అనే ఒక దీపాన్ని నేను కొన్ని సంవత్సరాల క్రితం వెలిగించి దాన్ని ఆపకుండా నేను చదువుతూనే ఆ దీపం అనే హనుమాన్ చాలీసా అనే దీపం చదివే దీపం అనే దాన్ని నేను ఆరకోకుండా నూనె పోస్తూ దాన్ని కొనసాగిస్తున్నాను అనమాట. అది హనుమాన్ చాలీసా చదవటం అనే ఒక దీపాన్ని నేను వెలిగించుకుని దాన్ని ఆరకుండా చూసుకుంటున్నా. అదొక దీపం. తర్వాత అనిల్ స్వామి నాకు రామ్ అనే మంత్రాన్ని ప్రసాదించినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఆ దీపాన్ని కొన్ని సంవత్సరాల క్రితం వెలిగించా. అది ఆపుకోకుండా ప్రతిరోజు కొనసాగించా. అంటే రామ్ రాయటం అనే దీపాన్ని కొన్ని సంవత్సరాల క్రితం వెలిగించి దాన్ని ఆపకోకుండా కొనసాగిస్తున్నా, ఆరకోకుండా చూసుకుంటున్నా. అంటే ఇక్కడ ఇంకొక రెండో దీపం ఇది, రామ్ రాసే దీపం. ఇంకొకటి రాముల వారి చుట్టూతో ప్రదక్షిణ చేయటం అనే దీపాన్ని కొన్ని సంవత్సరాల క్రితం వెలిగించా. అంటే రాముల వారి చుట్టూతా మా దగ్గర రుద్రాక్షమాలు ఉంటుంది, 140 సార్లు వరకు రామ్ 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 అంట చుట్టూ 10 సార్లు చొప్పున, 10 సార్లు కన్నా ఎక్కువైనా రోజు ప్రదక్షిణ చేయటం అనే దీపాన్ని వెలిగించా. దాన్ని ఆరుకోకుండా కొనసాగించా. అని ప్రతిరోజు చేయటం. ఇది ఇంకో దీపం. ఇంకొకటి సంకటనాశనం గణేష్ స్తోత్రం చదువుతాం అనే దీపాన్ని ఇంకో దాన్ని వెలిగించా ఒక 2-3 సంవత్సరాల క్రితం. దాన్ని ఆరకోకుండా చూసుకుంటున్నాం. అంటే ప్రతిరోజు కొనసాగిస్తాం. ఆపకోకుండా చదవటం, ఆపకోకుండా రాముని నామాన్ని రాయటం, ఆపకోకుండా ప్రతిరోజు రాముల వారి చుట్టూ ప్రదక్షిణ చేయటం, ఆపకోకుండా హనుమాన్ చాలీసా చదవటం, పంచముఖి హనుమత్ కోసం చదువుతాం, సప్తముఖి హనుమత్ కోసం చదవటం, ఆంజనేయ దండకం చదవటం, ద్వాదశ నామావళి చదవటం, ఆంజనేయ సహస్రనామాలు చదవటం, ఇవన్నీ దీపాల కింద లెక్కే. ఈ దీపాల వల్ల మీలో మీ ఆత్మకే దీపం కింద వెలిగే వెలుగుని ప్రసాదిస్తారు. ఇప్పుడు మనం పాలపంతలో నక్షత్రాలు వెలుగులో వెలిగిపోతూ ఉంటాయి. ఆ వెలుగు మీరు ఆ నక్షత్రంగా మారాలంటే ఈ విధంగా జపం చేసి అనేక రకాల దీపాలు కనుక మీరు వెలిగించి మీరు వాటిని ఆరకుండా మీ జీవిత సమయంలో కొనసాగిస్తే మీరు ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు మీ ఆత్మ ఒక నక్షత్రం కింద మారే అవకాశం ఉంటుంది. అంటే ఆ వెలుగు మీరు దీపం అయిపోతారు, దీపం కింద మారిపోతారు. నక్షత్రంలో వెలుగుతూ ఉంటుంది కదా స్వయంగా, ఆ విధంగా మీరు దీపం కింద మారిపోతారు.
ఆ నక్షత్రం కింద మారిపోతారు. అందుకని ఇది అర్థమైతే కనుక అర్థం చేసుకోండి. మీరు ఈ సాధన ప్రారంభిస్తే ఈ జ్ఞానం మీకు కూడా వస్తుంది. నేను ఈ సాధన చేస్తున్నా కాబట్టి నాకు ఈ జ్ఞానం వచ్చింది. నేను తెలుసుకునే జ్ఞానాన్ని మీకు పంచుతున్నా. ఒక ఆత్మ నక్షత్రం కింద మారాలంటే, పాలపంతలో ఒక నక్షత్రం కింద అవ్వాలంటే ఈ విధంగా మీరు కొన్ని జపాలని దీపాల కింద వెలిగించుకుని వాటిని ఆరకోకుండా, అంటే ప్రతిరోజు కొనసాగిస్తే, ఆ సాధన ఆపకోకుండా జీవితాంతం కొనసాగిస్తే మీలో ఆ వెలుగు వచ్చి, ఆ వెలుగు మీరు శరీరాన్ని వదిలేసిన తర్వాత మీ ఆత్మ నక్షత్రం కింద మారే అవకాశం ఉంటుంది. దాన్నే మోక్షం కూడా అంటారు. అది